పెద్దోని చూసి చిన్నోని నేర్చుకుంటాడు. ఎంతైనా కంటేనే నీకు. అబ్బా స్టార్ట్. ఏమైంది? అరిసెలు వచ్చినాయి, వినే రాదనుకున్నాం వచ్చినాయి, అందుకే డబ్బు కొడుతున్నాం మేము. ఏమో పిహెచ్డి చేస్తున్నా. కృషి ఏమంటుందంటే వాళ్ళ ఇంట్లో చేసుకుంటారంట పండుగ. మాట్లాడుకోవాలి పోదు పండుగలకు. మమ్మీ అన్నారు మమ్మీ అడుగురా. ఏంటి వాళ్ళే మళ్ళీ రాత్రి పూట బెడ్రూమ్ లో థర్డ్ సైడ్ చేస్తుంటే మంచిగా చెప్తున్నా. ఎంత టార్చర్ పెడతారు తెలుసా మమ్మీ నన్ను. అంటే మమ్మీ ఎప్పుడు డోర్ దగ్గర కూర్చొని నిలబడితే వింటారా అని నువ్వేం చేస్తే చిన్నోడు అర్థం చేస్తాను అన్న. గుడ్ మార్నింగ్ రియూ. గుడ్ మార్నింగ్. లేచినావా? ఒకసారి నాకు కూడా చిన్న పూరంలోకి అయిపోవాలనిపిస్తుంది. ఎప్పుడంటే అప్పుడు లేవచ్చు, స్కూల్ పోవద్దు, అవసరం ఉండదు, మంచిగా ఆడుకోవచ్చు, పేపర్లు తినవచ్చు, ఏదంటే అది పడేయచ్చు. పేపర్ తినేది నీ దగ్గర నుంచి వచ్చిందా? నేను తినకుంటుంది పేపర్, మా తమ్ముడు తింటుంది కానీ నేను తినకుంటుంది. ఇది ఎప్పుడు నవ్వుకుంటా లేస్తారు, అవేష్ గారు ఏమో ఏడ్చుకుంటా లేస్తారు. ఆ చైర్ పట్టుకుంటే కూడా నీకు ఎందుకురా ప్రాబ్లం? అవి కూర్చుంటావా? తమ్ముడు ఏం పట్టుకుంటే అది నీకు ఎందుకు కావాలరా? అది ఆడుకుని కారా ఆయనకి దొరికేవే నువ్వు యూజ్ చేసినవన్నీ మళ్ళీ ఇంకా సతాయిస్తా ఉంటావా అని. ఇది నీదా? అవి మజాకారకు చెప్తున్నా. సతాయించకు, ఆడుకుంటున్నా ఆడుకొని అని. ఆడుకొని వేరే చైర్లు మస్తున్నాయి ఇక్కడ, పోయి దాంతో ఆడుకోపో. మళ్ళీ ఇయర్ ఆడు చేయడు, ఆ దగ్గర నుంచి చైర్ తీసుకుంటే కొడతా, నేను చెప్తున్నా, గట్టి కొడతా. ఆడుకొని ఇది కొత్తగా స్టార్ట్ అయింది నీకు. పైనకి ఎక్కడము, లైట్స్ ఆఫ్ చేసుడు, ఆన్ చేసుడు, ఆఫ్ చేసు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద దింపుతారు ఉషా, మొత్తం కింద దింపే. అది ఎట్లెక్తారు చూపెడతా. ఏం కొడుతున్నావురా? చూడు, బలం లేరా అని నీకు కింద పెట్టండి కానీ చిన్నోడిని చూడు. మళ్ళీ పైనకి ఎక్కుతారు. ఏం రా ఇక్కడ ప్లేట్ పెడితే అక్కడ పోతున్నా. తీయ ప్లేట్. అరే పైన పెట్టు దాని పైన పెట్టు. ఏంట్రా చిన్న చిన్న ముడ్డి పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. ఏం చేస్తున్నావు? ఇక్కడ రా. చూడు ఏమో చేస్తున్నాడు, గ్రైండర్ ఏమో చేస్తున్నాడు. చూడు ఏం చేస్తున్నానా? వంట వండుకురా నా, వందుకు ఇట్లా చేస్తావు నువ్వు? వంటలు గ్రైండర్లు గ్రైండర్ చేసినప్పుడు పిలుస్తా కదా మా అమ్మ. దిగు. నో వాట్ నో కమ్. ఏం చేస్తుంది రెడ్డోడు? కూర్చొని తింటున్నాడు. ఇక్కడ కూర్చొని తింటున్నాడు రా. రే మంచిగా కూర్చో.
కిందికి పోవద్దు, ఓకేనా అవి? ఉషా ఎంత మంచిగా కూర్చొని ఉన్నాడు తెలుసు, తింటున్నాడు తెలుసు ఇద్దరు. అక్కడ మంచిగా కూర్చున్నాడు. పెద్దోడు ఎట్లా చేస్తే చిన్నోడు అట్లా చేస్తాడు. అది చిన్నోడు తప్పు లేదంటది, అంతే కదా. పెద్దోడే తప్పు అంటది. పెద్దోడిని చూసి చిన్నోడు అంటే నేర్చుకుంటాడు. ఎంతైనా పెద్ద చిన్న కొడుకు. కొడుకు అంటేనే నీకు. అబ్బా స్టార్ట్. మనకు పెద్ద వాడు ఏం లేకుండా పెద్దోళ్ళు మీద వేస్తావు. చిన్నోనికి ఎవ్వరు సపోర్ట్ ఇయ్యరు కాబట్టి చిన్నోనికి సపోర్ట్ ఇస్తాను. వాడు కూర్చొని ఒకటిసారి ఇట్లా గెలిచినా పెద్దోడే కొట్టిందంట. నువ్వు ఆడు కొట్టావు కాబట్టి అది ఏడుస్తాడు కదా అయ్యా. తోళ్ళు కనిపిస్తే నీ చిన్న కొడుకు ఇచ్చుడు ఊరుకుని పెడతాను. అయిపోయిందా? తినిపించేసినావా? మిలిగింది కదా. మిలిగింది, మీదికి వెళ్తున్నాడు. నేను ఎంత నూరుకాలా ఇంకాలా. తినవా తినవా? చలో అవి నువ్వు కూడా తినేసి. ఉషాన్ గోయింగ్, ఓకేనా? దీనికి వాళ్ళు బాయ్ బాయ్ బాయ్. ఇన్ని దింపియనికి ఇద్దరిద్దరా అనే మమ్మీ? ఇన్ని దింపియనికి ఇద్దరిద్దరా? నేను అర్షలు చేస్తున్నా. పిండి చల్లగా అయ్యేంత వరకు ఇంటికి తినిపిస్తుంది. అర్షలు చేస్తున్నావా? అది చల్లగా పిల్లగాడు అన్నం అవుతుంది కదా తినడం. ఈ దీనికి వండికి ఎంత లేట్ చేస్తారు? డాడీ ఉంటే డాడీ ఎత్తుకుంటాడు. డాడీ కూరగాయలకు పోయిండు. ఇట్లా ఇద్దరు కలిసి ఇది తినిపిస్తావు. లాడ ఎక్కువైపోయింది. లాడు నాకు దింపేలే, కొట్టి తినిపిస్తున్నాను నేనైతే. అదేమన్నా అదేమన్నా ఇదేమన్నా ఇదేమన్నా ఏం చేస్తున్నావా? ఏమైంది? అరిసెలు వచ్చినాయి, విన్నాయి రాదనుకున్నాం వచ్చినాయి, అందుకే డబ్బు కొడుతున్నాం మేము. కోరి ఫుడ్కి తలగే 24 hours ఫుడ్ పెట్టి దీన్ని కూడా మారగొట్టేసింది. కానీ అర్షలు ఆడు నేను చెప్పేది. దీని ఏమంటారు? కడాయిని. కడాయి ఏం కావాలి? నీకేమైంది? ఏమైంది అంత సంతోషము? ఓరి ఏమో PhD చేస్తావు. నేనేం నొక్కలేదు. వీళ్ళు అరిసెలు వచ్చినాయని చెప్పేసి ఎంత సంతోషపడుతున్నాడు. చెయ్యని కావు అవి కావు కానీ అవి ఒక కుదరాలి. ఇంట్లో కూర్చుంటే ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. సో అత్త కోడలికి చిచ్చు పెడదాం అనుకుంటున్నాం. మీరేమంటారు? చిచ్చు పెడదామా? దా పెడదాం. మమ్మీ కర్రా ఒకసారి. ఒకసారి చెప్తున్నా మమ్మీకి. వస్తున్నా చెప్పాలా మమ్మీకి? అదే నేను అన్నావు కదా నిన్న, ఓవర్ యాక్టింగ్ చేయకు. మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ? అంత రూమ్ ఉన్నావా? ఏం లేదు, ఈ సంక్రాంతి వస్తుంది కదా 15కి. చూసి ఏమంటుందంటే వాళ్ళ ఇంట్లో చేసుకుంటారంట పండుగ. పోనీ ఎలా ఉషా వెళ్ళు. నువ్వే అన్నావు కానీ. నువ్వే అన్నావు కదా. అరే నేను నైట్ అన్నావు కానీ బెడ్రూమ్లో పోయేసి అన్నావు కానీ నేను 15th రోజు మా ఇంట్లో చేసుకుంటా అని చెప్పేసి అన్నావు కదా పండుగ. వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతా అని చెప్పేసి అన్నారు మమ్మీ. మమ్మీ అన్నారు మమ్మీ. ఏ నువ్వు అనలే? మమ్మీ నమ్మా పోవా మళ్ళీ పోవు కదా. మళ్ళీ రాత్రి పూట నేను బెడ్రూమ్లో థర్డ్ సెట్ చేస్తుంటే మంచిగా ఉండదు చెప్తున్నా.
ఎంత టార్చర్ పెడతారు తెలుసా మమ్మీ నన్ను. పెట్టేటోళ్ళు వదలడు, పెట్టినోడు అదే అన్నట్టుంది. మమ్మీ నిజంగా మమ్మీ నేను ఎంత టార్చర్ చేసింది తెలుసా. మా ఇంటి దగ్గర ఎప్పుడైనా చేసుకున్నా మా అమ్మ ఒక్కటి ఉంటారు ఇంట్లో, నేను చేసుకుంటా సంక్రాంతి, మాకు కూడా సంక్రాంతి కారా అని చెప్పేసి అన్నది మమ్మీ. అన్నారు మమ్మీ అంటే అడుగురా అంట మా డోర్ కి మా రూమ్ లో వస్తే మీ రూమ్ లో ఇంపియదా? ఎప్పుడు అదే మీ ఇంటికి డోర్ దగ్గర నిలబడి ఉంటానా? అంటే మమ్మీ ఎప్పుడు డోర్ దగ్గర కూర్చొని నిలబడితే వింటారా అని. నేనే డోర్ పెట్టుకొని అనుకుంటా. మీరు ముందుకున్నా వదులుకున్నా వీడియో తీసుకున్నా నాకు అవసరం లేదని పోతాను ఇంకా. నేనైతే ఏమనలే, ఊకే అని చెప్తున్నా. వా ఏం అబద్ధం ఆడుతున్నావు ఉషా నువ్వైతే నిజంగా. మమ్మీ నా మాటను నమ్మవా? మమ్మీ నా మాటను నమ్మవా? ఇప్పుడు ఎట్లా అంటుంది చూసినావా? నువ్వు డోర్ దగ్గర వచ్చి నిలబడి ఇవన్నీ చూస్తావు వింటావంట. ఇప్పుడే అన్నావు కానీ అంటే ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాం మమ్మీ డోర్ దగ్గర వచ్చి ఇంత కూర్చుంటారా? నన్ను బదలాం నన్ను మాట్లాడుకోమని ఏంది నేనైతే అనలేదు, నేను కావాలని మీద పెట్టకు అన్నంత అన్ని ఇవన్నీ చేస్తావా? లేదు అని చెప్పేసి అన్న, నేను కావాలని చేసుకో, అదొకటి పట్టుకొని వస్తావు. నువ్వే అన్నావు కదా డోర్ దగ్గర నిలబడి మన మాటలన్నీ వింటున్నా అని చెప్పేసి. నేనన్నా ఇంపియలా అని చెప్పేసి అన్నా. అవి ఇంపియా అనే మమ్మీ మేము ఏమేమి మాట్లాడుకుంటాం నీకు బెడ్రూమ్ ఏం మాట్లాడుతుంది నీకు అసలు ఏమి వినిపియరా? నేను అసలు నా డోర్ నేను పెట్టుకోవాలి విషయం వినిపిస్తారని చెప్పేసి ఏ పోరా కానీ అవిషు ఒర్లుతుంటే పిల్లలు ఏడుస్తుంటే ఒకటి మాత్రము రే ఇంకా వండలేరా అని మొత్తుకుంటా. నా తినబడుతుందా? నేను మొత్తుకుంటే ఏందే అంత పెద్ద మాట ఇష్టం నువ్వు. ఆమె హట్ అయిపోయింది మమ్మీ ఇప్పుడు. కావాలని నువ్వు పెట్టకున్నాడు నీ ఇష్టం. నువ్వైతే ఓ కదా ఎప్పుడన్నా నేను పోతా అని చెప్పేసి. ఓకే మళ్ళీ నన్ను అక్కడ ఇవన్నీ రికార్డ్ చేసినా రాత్రి నన్ను టార్చర్ చేస్తే మాత్రం మంచిగా ఉంటుంది చెప్తున్నాను. కాదనే నిజంగానే నేను టార్చర్ చేసినా అన్నీ తెలుసు మమ్మీ. నేను చెప్తానా అన్న ఇవన్నీ నీకు? నన్ను బదలాం చేస్తున్నా. మమ్మీ అయితే ఓ అని చెప్పేసి అన్నారు. నేను పోతా అన్నానా? నేను నిలబడి వింటున్నానా? నేను అన్నానా? ఇప్పుడు నవ్వుతున్నాడు. నీకు నవ్వుతుంది. సాటిస్ఫైడ్ నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయింది. ఇది చాలు. ఏ మజాక్ అవుతున్నా నీకు? నానిపైన నీళ్ళు వండుకోసం, నానిపైన నీళ్ళు వండుకోసం. సారీ చెప్పు, సారీ చెప్పు. ఇప్పుడు వంటనా? నువ్వు సారీ చెప్పు, లేచి సారీ చెప్పు. కావాలని చేయలేను మమ్మీ, ఎట్లా పడేసి మొత్తం నీళ్ళు. సారీ సారీ చెప్పు. నేను కింద పోసిన నానంటే రెస్పెక్ట్ లేరా నీకు? నైట్ 12 అవుతుండవి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? దయ్యం అవుతావా? నువ్వేం చేస్తే చిన్నోడు అర్థం చేస్తున్నా అన్న. గైస్ నాకు ఒకటి అర్థమవుతుంది, మా పిల్లలు ఎట్లున్నారా, మీ పిల్లలు కూడా ఇట్లనే ఉన్నారా చెప్పి కింద కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా లేకుండే అనుకంటే పెట్టరు. అవి పాపం ఆడ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పెద్దదేమా చిన్నదేమా? ఏమో తింటా కూర్చున్నా. ఏ దొరుకుతా తింటావా? ఈ మొత్తం కింద పౌడర్లు బంద్ చేసి పడేసిండు. అయిపోయిందా? కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేకపోతాం మనిషిని. చిన్న పౌడర్లు ఇప్పుడు చేయకుండా నేను ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి ఏం చేస్తావు? ఆగల అయిపోయిందా? నానికి చూపెట్టేసినావా? వీడు కాక ఇంకా వాళ్ళ తమ్మునికి కూడా పెట్టిండు. చూపెట్టానా? ఇక్కడ చూపెట్టు. నాకేడు నాకేడు నాకేడు. అమ్మో వీడు కూడా వచ్చిండు అయ్యా.
పెద్ద దయ్యం చిన్న దయ్యం. దాని డాడీ భయపడంటే భయపడతాడు ఒక్కసారి చూసి. నడు అవి బజ్జుందా మీ కదా నన్ను అవి ఇద్దా చాలిగా ముఖం కట్టుకొని బజ్జుందా దా ఈడే పెట్టిండు. ఏయ్ అవి సో గైజ్ ఈరోజు బ్లాగ్ ఇంటే రేపటి బ్లాగ్లో కలిసాం. అప్పటివరకు బాయ్. అండ్ ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేరో ప్లీజ్ డూ లైక్, ఓకేనా? అవి సే బాయ్. సో ఈ ఫోన్ పక్కన పెట్టేసి అవి ఫోన్ పక్కన పెట్టు. లైట్ బంద్ చేసి ఇక వండ పెడతాయి.